బాబు ఒకసారి అన్న మీరు అడిలేండి ఒకసారి ఉండండమ్మా అన్నా తొయ్యకండి అన్నా నాయుడు ఓకే సార్ నేను రెడీ కళ్ళతలు పడిపోయి చూడదా బైక్ పెడదా 5 నిమిషాలు హ్యాండిల్ మరియు నేను వారి తండ్రి గారికి ఈ బిడ్డని అప్పగిస్తా ఉన్నాం. వాళ్ళ అబ్బాయి జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ అలా ఎలాగండి నేను నాకు కేబుల్ దగ్గర వెళ్ళకండి అలాగా ఎప్పుడు వెళ్ళలేదు మీ కూడా వచ్చేది కేబుల్ తెంగుతుంది ఎక్కడికి వెళ్ళిపోతాను కొంచెం వైడా ఉండే ఉన్నది మీరే కదా ఇప్పుడు దాకా తీసి చాలు కదా కొంచెం వైడా వచ్చుగా వస్తే ఏమవుతా వస్తే ఏమవుతుంది ఆడికి వస్తుందంటే ఏమవుతుంది వస్తే నీ ఒక్క కెమెరాలో వస్తుందండి అభినందిస్తామండి. ముందుగా సలీం గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ నాన్నగారి చేతిలో పెట్టాలి నాన్నగారి చేతిలో కల్పించండి. జనరల్ మనోడుకుంటది కెమెరా నాన్నగారిని కల్పించండి నాన్నగారు కల్పించండి జనరల్ ఉంటుంది అలా కొంచెం కింద పెట్టి అన్న సలీం గారు కొంచెం కింద పెట్టాను కొంచెం కింద పెట్టాను నాన్నగారు మీ నాన్నగారు వాళ్ళు ఇద్దరు కలిసిపోండి తండ్రి కూడా అన్న కొంచెం కింద పెట్టాను కొంచెం కింద పెట్టాను రాజు రాజు నాకు కొంచెం వెనకరానా దగ్గర తీసుకోండి దగ్గర తీసుకోండి అన్న బొమ్మ కొంచెం కనిపించలేదు బొమ్మ కింద పెట్టాను అన్న రాజుగారు కనిపించట్లా మీరు కొంచెం వెనకరండి అన్న అన్న మీరు కొంచెం వెనకరండి అన్న ఫోన్
సలీం గారు మాట్లాడతారు. సలీం గారు గట్టి మాట్లాడండి. సలీం గారు గట్టి మాట్లాడండి. సలీం గారు లోకల్ మీరు మాట్లాడండి. శ్రీనివాసరావు గారిని ముందు రావాల్సింది. కొంచెం వెనక ఒక 2 minutes సైలెన్స్ ప్లీజ్. బ్యాక్ పైన నాకు తప్పదు అన్నా మాట్లాడాను. మాట్లాడు ఏంటి సలీం గారు మాట్లాడండి. ఈరోజు జనపల్లి శ్రీనివాసరావు రిలీజ్ అయిన డే ఉంది. ఇది చాలా హ్యాపీ డే ఫర్ జనపల్లి శ్రీనివాసరావు అండ్ నాకు, నా ఫ్రెండ్ బూషి వెంకటరావు గారికి, మరి నా మిత్రుడు పిచ్కా శ్రీనివాసరావుకి. మనము ఈ కేసులో 1 year నుంచి చాలా కష్టపడము, మీకు అందరికీ తెలుసా. ఈ రోజు న్యాయం గెలిచింది, అబద్ధం ఓడిపోయింది తెలుసా. ఈ రోజు నుంచే ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది, ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా. ఈ కేసులో మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది. ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను. తెలుసా ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు, ఒక ఆత్మ సంబంధం తెలుసా. ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు, జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్, ఓకేనా. వాళ్ళ జనపల్లి తాతారావు కూడా నాకు బాబాయ్ లా గారు. ఇక నా ఆత్మ ఫ్రెండ్ భూషి వెంకటరావు కూడా చాలా దీంట్లో కష్టపడాడు. నా పిచ్చిక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడ్డాడు. దీంట్లో ఎస్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి, వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. దీంట్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా ఫారూక్ షిబ్లీ గారు కూడా చాలా ఇది చేశారు. దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు. ఈ సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకోండి, దళితులు ముస్లిం ఒక యూనిటెడ్గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు. డబల్ తెలుసా, 1+1 2 ఉంది. ఇక్కడ దళిత ముస్లిం కలిసి పని చేస్తే మనం ఒక పవర్ఫుల్గా ఉంటాము, ఒక ఏదైనా మనం సాధించవచ్చు. ఒక్క సంవత్సరంలో సాధించేది 6 నెలల్లో సాధించామని ఈరోజు అనుభవం వచ్చింది మనకు. సార్ డే 1 నుంచే ఎప్పుడు 25 అక్టోబర్ 2018కి జనపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయితే 26 అక్టోబర్కి సాయంత్రం నేను వచ్చి జనపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా తీసుకున్నాను. జనపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా ఇచ్చేటప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అథారిటీ కూడా అతనికి అష్యూరెన్స్ ఇచ్చారు, నువ్వు మంచి లాయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాసు, వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్. దీంట్లో స్పెషల్ రాహుల్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ జైలరు, దీంట్లో డిఎస్పీ వెంకటేశ్వర్ల గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న బాబులాగా అతను జైల్లో చూశారు. ఎప్పుడు ఏది ఇది చేయలేదు. ఆయన మొన్న నిరాహార దీక్ష 1 week చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు. కానీ ఇతని సిచ్యువేషన్కి వాళ్ళు ఏమంటారు సానుభూతి ఉండి సింపతిగా ఉండి దాన్ని కూడా కంటిన్యూస్ చేయడానికి వారు పర్మిషన్ ఇచ్చారు. దానికి కూడా మనము హ్యాట్సప్ చేస్తాం, దానికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం సార్. బయట శ్రీనివాస్కి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. సలీంకి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. భూషి వెంకటరావుకి సెక్యూరిటీ ఇవ్వాలి, రాజా ధర్మం. నా చెల్లెలకి, నా అక్కలకి, మీకి అందరికీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్, ఆయన సెక్యూరిటీలో అందరూ మనం ఉంటాం. మనకి ఏదైనా అయితే అతని మీదనే మనము నెట్టేస్తాం, ఓకేనా. చెప్పండి. ఇప్పుడు ఎందుకు శ్రీనివాస్కి సెక్యూరిటీ కావాలంటున్నారు? ఎవరికి సెక్యూరిటీ అవసరం లేదు, మాకు సెక్యూరిటీలా ఉన్నాం మనం అందరూ తెలుసా. 5 కోట్ల జనాలు సెక్యూరిటీలో ఉన్నారు. ఏదైనా అయితే దీంట్లో ఫస్ట్ A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఎవరికైనా చేద్దాం మనం, ఓకేనా. ఓకే శ్రీనివాస్ ధన్యవాదాలు చెప్తాడట. అన్ని సంఘాల నాయకులకి, అలాగే మీడియా వారికి కూడా, అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. జనకాలం ప్లీజ్ కొద్దిగా వెనక్కి